ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ట్రంప్ హవా చాలా వేగంగా నడుస్తుంది. మరి ఇంకా చాలా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఉన్నటువంటి ఈ లాస్ట్ టర్మ్ లో తన ఎఫెక్ట్ అంతా అలా ఇంపాక్ట్ చూపించాలనే నిర్ణయంతో ట్రంప్ అయితే ఉన్నారు. మరి చూసుకుంటే ఇప్పుడు లే ఆఫ్స్ బాగా ఉన్నాయి, ఉద్యోగాల కోత కూడా ఉంది. ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే మరి కంపెనీస్ ఎలాంటి బేసిస్ మీద మరి ఎంప్లాయీస్ తీసుకోవడం జరుగుతుంది, తీసేస్తున్నారు ఉన్న బలంగా, ఈ లే ఆఫ్స్, ట్రంప్ డిపోర్టేషన్ కానీ ఇవన్నిటి గురించి. మనకు ట్రంప్ ఎలక్షన్లో కొన్ని వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానంలో ఇవి కూడా ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో వీలైనంత వరకు అమెరికన్స్కు మాత్రమే ఆ ఉద్యోగాలు దొరకాలంటే అవుట్ సైడ్లో ఉండేవాళ్ళను పంపించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనేది ఒకటి. రెండోది, ప్రభుత్వం మీద భారం ప్రభుత్వ ఉద్యోగుల వల్ల వస్తుంది. ఎందుకంటే ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి అయితే గవర్నమెంట్ రూపాయి ఇవ్వాల్సి అక్కర్లేదు, వాళ్ళకి పైపెచ్చి వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్సెస్ వసూలు అవుతాయి. కానీ గవర్నమెంట్ నడపడంలో మనకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జీతభత్యాలు వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వాలి. రెండోది ఏంటంటే ప్రైవేటు వాడైతే తక్కువ ఇచ్చినా ఏదో రకంగా ఎక్కువ మేనేజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, కానీ గవర్నమెంట్ అలాంటి తప్పుడు పనులు చేయడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా అమెరికన్ సిటిజన్స్కి ఇచ్చినప్పుడు మామూలుగా కంపేర్ చేస్తే, అంటే అదర్ కంట్రీస్ నుంచి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి, వీసా మీద వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళకి ఏదైతే జీతాలు ఉన్నాయో, బత్యాలు ఉన్నాయో దాని మీద కనీసం 5 నుంచి 10 టైమ్స్ వరకు ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాగా ఇస్తున్నప్పుడు దీన్ని నడపడానికి అయ్యే ఖర్చు అంతా కూడా మరి ట్యాక్స్ పేయర్స్ నుంచి వచ్చే మనీ కదా. ఇది అమెరికన్ ప్రజల నుంచి వచ్చే డబ్బే తప్ప ఇది గవర్నమెంట్ కంటే ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాక్సుల రూపంలో వచ్చేటువంటి, పన్నుల రూపంలో వచ్చేటువంటి వాటి నుంచే ఖర్చు పెట్టాలి. కాబట్టి అతను ఏమని చెప్పాడంటే, అనవసరంగా ఏ ప్రెసిడెంట్ వచ్చినప్పుడల్లా ప్రజల మెప్పు కోసం అని చెప్పి పనికిరాని సంస్థలన్నిటి క్రియేట్ చేసి, పనికిరాని డిపార్ట్మెంట్ అన్ని క్రియేట్ చేసి విపరీతంగా గవర్నమెంట్ ఉద్యోగులు తీసుకొని, గవర్నమెంట్ ఉద్యోగుల వల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి ఖజానా చాలా ఖర్చు అయిపోతుంది, విపరీతంగా నష్టపోతుంది. కాబట్టి దీన్ని నేను భారాన్ని తగ్గిస్తాను, సరైన రీతిలో నడుపుతాను, ప్రైవేట్ సంస్థలకు ఎక్కువ అవకాశాలు కల్పించి తద్వారా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి దాని ద్వారా మనకు ట్యాక్సెస్ కూడా ఎక్కువ తీసుకొచ్చి అమెరికన్ సిస్టమ్ని ఇంకా బాగా మనం అద్భుతంగా తయారు చేసి, బాగా బలవంతంగా తయారు చేసి మనం ఎక్కువగా ఆర్థికంగా ఇంకా బలపడేటువంటి పరిస్థితి తీసుకొస్తామన్న వాగ్దానం చేశాడు. దానికి తోడుగా ఏం చేశాడంటే, ట్రంప్ సర్కార్ రాగానే చేసిన పని, ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. డిపోర్టేషన్ సంబంధించినటువంటి కమిటీ, ఇది ప్రత్యేకంగా లే ఆఫ్ చేయడానికి. అంటే ఎంతమంది తీసే అవకాశాలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లు మనం పూర్తిగా తొలగించవచ్చు. ఇప్పుడు మన ఇండియాలో కూడా మనం ఏదైతే ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తిగా కనుమరుగేటట్టు చేసే పరిస్థితి ఏర్పడింది. బీజేపీ గవర్నమెంట్లో చేసిన పని ఏంటంటే, ప్రభుత్వ రంగ సంస్థలు ఒక రకంగా చెప్పాలంటే అవి మనకు ఒక భారంగా తయారైపోయినాయి. దాంట్లో పనిచేసే వాళ్ళు తక్కువ ఉంటారు, ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేయండి, తీసేసేయండి, వాటిని తీసి ఎవరికైనా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసేసేయండి. తద్వారా ఏమవుతుందంటే అవి బాగా బలంగా పనిచేస్తాయి, దాని నుంచి మనకు రెవెన్యూ కూడా ఎక్కుతుంది, మనకు ట్యాక్సులు కూడా వస్తాయని చెప్పి మన వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు. నేనే మన దగ్గర ఇప్పుడు 10 ఏళ్ల నుంచి నడుస్తున్న పని అదే. 15 ఇప్పుడు 10 ఏళ్ళు దాటి ఇప్పుడు మన మోడీ సర్కారు వచ్చిన 10 ఏళ్లలో ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 60 to 70% మంచి మంచి ప్రభుత్వ రంగ సంస్థలు, కోటాను కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పూర్తిగా అమ్మేయడం జరిగింది, వేలం వేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇలాంటి స్థితి ఇప్పుడు అక్కడ కూడా. దీనికి ఒక కమిటీ మన ఇండియాలో ఎట్లా వేశారో, ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో అక్కడ కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కింద ఏం చేశారంటే, వాళ్ళు ఏ రంగాలు, అన్ని రంగాలు పరిశీలించి ఈ రంగాలు క్లోజ్ చేయండి, ఈ రంగాల్లో తగ్గించేసేయండి అని వాళ్ళు చెప్పారు. ఇది ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యవహారాలు. దీంట్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా మూసేయాలని డిసైడ్ చేశారు. ఎందుకు మూసేయాలని డిసైడ్ చేశారు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద కాకుండా స్టేట్ గవర్నమెంట్ కిందనే ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ట్రంప్ సర్కారు డైరెక్ట్గా ఇప్పటిదాకా వాళ్ళకు కూడా ఒక శాఖని వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ శాఖ ద్వారా ఏమవుతుందంటే, ప్రతి స్టేట్కి కొంత అమౌంట్ వాళ్ళు దీని ద్వారా వాళ్ళకి ఒక రకమైనటువంటి వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి గ్రాంట్ కింద ఇస్తున్నారు. ప్రతి స్టేట్కి కొంత గ్రాంట్ ఇస్తున్నారు, కొన్ని యూనివర్సిటీస్ కొన్ని గ్రాంట్స్ ఇస్తున్నారు. అంగవైకల్యం ఉండేటువంటి వాళ్ళు, అందులైనటువంటి పిల్లలకి చదువుకోవడానికి వాళ్ళకి అవకాశాలు కల్పించేట్టుగా కొంత గ్రాంట్ అదనంగా పోతుంది, నిరుపేదలైన వాళ్ళకి కొంత గ్రాంట్ పోతుంది. ఇప్పుడు ఎలన్ మస్క్ ఏమని వాళ్ళకి గవర్నమెంట్కి రికమెండ్ చేసిందంటే, అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్నే పూర్తిగా తీసేయండి. తీసేయడం వల్ల ఏంటి? దీనివల్ల మనకు ప్రభుత్వానికి చాలా డబ్బు మిగులుతుంది.
మనం కోటాను కోట్ల రూపాయలు దీనికి మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేము ఖర్చు పెడుతున్నాము. ఈ మిలియన్స్ ఆఫ్ రూపీస్ మనం మిగిల్చుకునే అవకాశం మనకు ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్కి అప్పచెప్పేయండి, స్టేట్ గవర్నమెంటే చూసుకుంటాయి. స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్వహిస్తాయో మనకు భారం ఉండదు. మనం ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ కింద మనం ఎందుకు చూడాలి అంటే అక్కడ పేర్లు వేరుగా పెడతారు అనుకోండి, స్టేట్ సెంట్రల్ అని కాకుండా డిఫరెంట్గా పెడతారు అక్కడ. కానీ ఏదైనప్పటికీ అర్థం అదే, మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ట్రంప్ నిర్వహించేటువంటి ప్రత్యేకమైనటువంటి శాఖలు మనం ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నాం. ఏ స్టేట్కి ఆ స్టేట్ ప్రత్యేకంగా అక్కడ ఉండేటువంటి గవర్నర్స్ కింద అక్కడ ఛాన్సలర్స్ అంటారు, గవర్నర్స్ అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి అక్కడ. వాళ్ళు నిర్వహించే పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు అక్కడ. దీని లోపల సిస్టంలో ఇప్పుడు ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయం లోపల వాళ్ళు వీలైనంత డిపోటేషన్ల కింద చాలా వరకు తగ్గించాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు తగ్గిపోవాలి, ప్రైవేటు ఉద్యోగస్తులు పెరగాలని వీళ్ళు ప్రయత్నిస్తారు. కానీ ప్రైవేటు ఉద్యోగస్తులుగా తగ్గుతున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 4,100 మంది పనిచేస్తున్నారు. 600 మంది స్వచ్ఛందంగా మేము విరమణ తీసుకుంటామని వాళ్ళు పదవి విరమణ చేశారు. మిగిలిన వాళ్ళందరినీ ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళని బలవంతంగా ఇంటికి పంపించేసి వాళ్ళకి ఎంతో బలవంతంగా పంపించాలంటే డెఫినెట్గా ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల శాలరీ వాళ్ళకి ముందే ఇచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని బట్టి వాళ్ళకు ఒక్కొక్కటి వాళ్ళు ఎట్లాంటి నియామకాలు ఉన్నాయో వాళ్ళకు కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ఇవ్వాలి. లేదంటే ఏం చేయాలి? వీళ్ళని వేరే డిపార్ట్మెంట్లో కలిపేయాలి తీసుకెళ్ళి. అంటే ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో మళ్ళీ కొత్త ఉద్యోగాలు తీసుకోకుండా వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ కలిపేసి చేయాలి. ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తున్నారు. కానీ విచిత్రంగా ప్రైవేటు రంగాల్లో కూడా చాలా వరకు లేఫ్ జరుగుతుంది. ఒక్కొక్క సంస్థ గూగుల్ ఇంతమందిని పంపించేసింది, ఇప్పటికే ఇంకా పంపించాలని చెప్తుంది. అలాగే దీంట్లో రకరకాల మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొంతమంది పంపించేస్తున్నారు. అంటే అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు కూడా తమ యొక్క ఉద్యోగుల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కారణాలు ఏంటంటే దీంట్లో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏఐ రావడం కూడా ఒక కారణం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏం జరిగింది? పనులు అంటే 100 మంది చేసే పనిని ఒకరు 10 మంది చేసే అవకాశాలు ఏర్పడ్డాయి. అంతమంది అవసరం లేదు. సో అట్లా ఫిగర్ చేయడానికి కొంతమంది అవకాశాలు ఏర్పడ్డాయి. రెండోది ఏమైందంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ వీసా సిస్టమ్ లోపల వాడికి L1 వీసా దొరికేటువంటి పరిస్థితి లేదు. వాడికి ఇంకా వేరే రకమైన వీసాలన్నీ మొత్తం కొత్తగా క్యాన్సిల్ చేసేస్తారు. ఇప్పుడు అందరూ చెప్పేది గోల్డ్ కార్డు తీసుకోమంటున్నాడు. గోల్డ్ కార్డు తీసుకోవాలంటే సుమారుగా 50 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంత డబ్బు కట్టి ఒక్కొక్కరిని తీసుకురావాలంటే మామూలు వాళ్ళని తీసుకురాలేరు. కాబట్టి ఏం చేస్తున్నారంటే వీలైనంత వరకు మన సంఖ్య తగ్గించుకుందాం. ఎందుకంటే ఎప్పుడైతే మరి విదేశాల నుంచి మనం తీసుకురాలేమో అదే అమెరికన్స్ మనం తీసుకుంటే వీళ్ళ దగ్గర శక్తి లేదు, ఆ సత్తా లేదు. అంటే ఒకటి టెక్నాలజీ వీళ్ళ దగ్గర లేదు. టెక్నాలజీ లేని వాడిని తీసుకోవడం వల్ల ఇంకా మనకు వర్క్ పాడైపోతుంది. రెండోది టెక్నాలజీ ఉన్నవాడిని పట్టుకురావాలంటే అంత డబ్బు మనం కట్టలేము. కాబట్టి ఆ మేరకు మన బిజినెస్ తగ్గించుకుందాం. కాబట్టి వాళ్ళని ఉద్యోగస్తులు తగ్గించేద్దామని నిర్ణయించుకొని ఒక్కొక్క దాంట్లో 10%, 20%, 30% అట్లా తగ్గించుకుంటూ వస్తున్నారు. సో అందువల్ల ఒకేసారి చాలా పెద్ద పెద్ద సంస్థలు ప్రపంచవ్యాప్తంగా పేరు మోసినవి ముఖ్యంగా భారతీయుల మీదనే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే భారతీయులంతా ఇంటెలెక్చువాలిటీ కానీ ఇంత ఒబీడియన్స్ కానీ వాళ్ళకి వేరే దొరకదు. వేరే కంట్రీస్లో నుంచి వచ్చే వాళ్ళకి ఇంత ఒబీడియన్స్ ఉండదు. తను పని ఎక్కువ తట్టుకొని నిలబడగలిగే శక్తి కూడా సామర్థ్యం వీళ్ళకుంటుంది. ముఖ్యంగా ఎందుకంటే వేడి దేశాల్లో విపరీతమైన వేడి అనుభవించి ఉన్నారు కాబట్టి అక్కడ చలి దేశాలు సులభంగా పనిచేయగలుగుతారు వీళ్ళు. వేరే వాళ్ళకి అంత అవకాశం లేదు. కాబట్టి భారతీయులు ఎక్కువ మంది నష్టపోతున్నారు. భారతీయుల మీద ప్రభావం చాలా ఎక్కువ పడుతుంది. ఒకవైపున ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించాలని ట్రంప్ ఉన్న డిపార్ట్మెంట్లే మూసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రైవేటు ఉద్యోగాల మీద కూడా ఇండైరెక్ట్గా ట్రంప్ చేసినటువంటి పని వల్ల భారం పడి ట్రంప్కు వాస్తవంగా అక్కడ ఉండేటువంటి సంస్థల్లో ఉద్యోగాలు తగ్గించాలని కోరిక అతనికి ఉండకపోయినప్పటికీ మార్గం లేకపోవడం వల్ల, వీసాకు ఇంకో మార్గం లేకపోవడం వల్ల సులభంగా వీసాలు రావు కాబట్టి అమెరికాకు వచ్చే దారులన్నీ మూసుకుపోతున్నాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇంకో మార్గం లేక అన్ని పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉద్యోగుల్ని తగ్గించుకుంటూ రావడం మొదలైంది. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది భారతీయులు ఎక్కువ నష్టపోతున్నారు, విదేశస్తులు ఎక్కువ నష్టపోతున్నారు. కానీ ఈవెన్ అమెరికన్స్ కూడా నష్టపోతారు. అమెరికన్స్ ఎందుకు నష్టపోతారంటే ఇంతమంది అక్కడ సంపాదించినప్పుడు వాళ్ళందరూ పన్నులు కడతారు కదా, మన ట్యాక్సులు చాలా విపరీతంగా వస్తాయి కదా, ఆ వచ్చే అవకాశాలు పోతున్నాయి కదా. తర్వాత అమెరికన్ కంపెనీస్ అన్నింటిలో వాళ్ళు పనిచేస్తున్నారు కదా. ఇప్పుడు ఉదాహరణకు మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకుంటే అగ్రికల్చర్లో పనిచేసే వాళ్ళలో 190 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు పనిచేసేది. అంటే అక్కడ అగ్రికల్చర్ ప్రోడక్ట్ వస్తుంది అంటే దానికి కారణం ఏంటి? ఇతర దేశాల నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళ వల్ల అగ్రికల్చర్ ప్రోడక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇతర దేశాల అందరినీ బయటకు పంపించేస్తే అగ్రికల్చర్ ప్రోడక్ట్ రావడం మానేస్తుంది. అలాగే అన్ని రంగాల మీద ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల భవిష్యత్తు చాలా భయంకరంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి దీని నుంచి ఆ వైపుని ఎందుకు ఆలోచించట్లేదు, ఒకవైపుని ఎందుకు ఆలోచిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎంత డబ్బు వస్తుందని లెక్క పెడుతున్నారు కానీ ఎంత అవకాశాలు పోతున్నాయి, ఎన్ని ఆర్థిక ప్రయోజనాలు తగ్గిపోతున్నాయి. తను సుసంపంగలిగే అవకాశం ఇప్పుడు ఇతరుల మీద ఆధారపడి తను బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడో వస్తాడు బయట నుంచి, దేశం నుంచి వస్తాడు, 50 కోట్లు పెట్టి కొన్నాడు. ఇంకోటి ఏమంటున్నాడంటే వాడు 47 కోట్లు పెట్టి ఒక వీసా కొనుక్కోవడమే కాదు, వాడు అంత కోట్లు తెచ్చుకునేవాడు ఇక్కడ
పరిశ్రమలు, ఇండస్ట్రీస్, వ్యాపారాలు మొదలు పెడతాడు. తద్వారా బాగా ఇక్కడ టాక్సేషన్ పెరుగుతుంది, మా వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి, ఇక్కడ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి అని ఈ రకంగా భావిస్తున్నాడు. ఎస్. కానీ వీసా కొనుక్కున్నంత మాత్రం ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. వాడు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. నాకు ఒక దేశంలో వీసా ఉంటుంది, నేను అక్కడే, ఇప్పుడు ఇండియన్ ఇక్కడ ఉన్నాడు, నేను ఈ రోజు అమెరికాలో ఉంటాను, అక్కడ ఒక కంపెనీ పెడతాను, ఇంకోటి రేపు పొద్దున ఇంగ్లాండ్లో ఒక కంపెనీ పెడతాను, ఇంకో దగ్గర ఇంకో కంపెనీ పెట్టుకోవచ్చు. నేను అక్కడ ఉండే కంపెనీ పెట్టాలని లేదు కదా. ఎస్. నేను అక్కడ ఆ దేశానికి నేను పౌరసత్వం తీసుకున్నంత మాత్రంలో, ఇప్పుడు ద్వంద్వ పౌరసత్వం ఉంది, మన ఇండియన్ పౌరసత్వం ఉంటుంది, అమెరికన్ పౌరసత్వం ఉంటుంది, ఉంటాయి. ఇక్కడ కూడా వాడు ఉపయోగించుకోవచ్చు. తొందరలోనే ఓటింగ్ రైట్ కూడా ఇస్తా అంటున్నారు వాళ్ళకి. Yes. అక్కడ ఇక్కడ 2 చోట్ల ఓటేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. కాబట్టి ట్రంప్ ఆశిస్తున్నట్టుగా ఆ వచ్చిన వాడు ఇక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ డెవలప్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తారన్న నమ్మకం అయితే లేదు. లేదు. పైపెచ్చి ఏమవుతుంది, ఉన్న వాళ్ళని పంపించేస్తున్నాడు. ముందు ఒక్కొక్కటి దెబ్బతింటున్నాయి కదా. ఎస్. ఒక్కొక్క వ్యవస్థ దెబ్బతింటుకుంటూ పోయినట్టయితే చిట్ట చివరికి ఆహార పదార్థాలకి ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి, అనేక రకాల వస్తువులకు ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి, మరి వేరే దేశాల మీద ఆధారపడే పరిస్థితి అన్నప్పుడు కొంతకాలానికి అమెరికా ఆధారపడేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి దేశంగా తయారవుతుంది. అవతల వాడు ఇస్తే తీసుకోగలుగుతాడు, లేకపోతే లేని స్థితికి వస్తుంది. అలాంటి పరిస్థితి కరెక్ట్ కాదేమో అని చాలామంది అతనికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ట్రంప్ లాంటి మొండివాడు ప్రపంచంలో చాలా తక్కువ ఉంటారు, అరుదుగా ఉంటారని మనం వినబడుతుంది. అందుకే ఈ స్థితి కలుగుతుంది.